దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఈ లోకంలో ఒక సామెతను మనం వింటూ ఉంటాం. అలాంటి మాటనే పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 12:1 నుండి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే నీ యొక్క దేవుడిని నువ్వు స్మరణ తెచ్చుకో. హాస్పిటల్ పాలయ్యాకో, నీ లివరో నీ కిడ్నీయో మొత్తం డ్యామేజ్ అయ్యాకో, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని హాస్పిటల్లో కన్నీరు కార్చక ముందే ఈరోజు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. చెడు సావాసాలు చేస్తున్నావా? చెడ్డ అలవాట్లకు లోనయ్యావా? విపరీతమైనటువంటి మత్తు పానీయాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఏదో ఒకరోజు హాస్పిటల్ బెడ్ మీద కన్నీరు కార్చి దేవుని యందు పశ్చాత్తాపడక ముందే, నువ్వు దుర్దినములు రాకముందే నీ యొక్క దేవుణ్ణి నువ్వు స్మరణ తెచ్చుకుంటే, దుర్దినములు రాకముందే నీ దేవుని యందు నువ్వు పశ్చాత్తాపడితే, దేవుడు అంటున్నాడు, ఐ విల్ క్యూర్ యూ, ఐ విల్ హీల్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ లైఫ్. నీ ప్రతి బానిసత్వ సంఖ్యల నుండి నిన్ను విడిపించి, ఆ మత్తు పానీయాల నుండి నీ జీవితంలో నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, నీ యొక్క ధనమును, నీ యొక్క ఆనందాన్ని, నీ జీవితాన్ని తిరిగి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నట్టుగా దుర్దినములు రాకముందే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి లోబడగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే, నీ సృష్టికర్త నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. కమ్ అండ్ బీ బ్లెస్డ్.